మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని వాగ్దానము 17వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఒంటరిగా ఉన్నావు ఆయన నిన్ను 1000 మంది అగునట్లు దేవుడు చేస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున పనికిరానటువంటి నీ బ్రతుకు, విలువ లేనటువంటి నీ బ్రతుకు ఎన్నికైనదిగా మారుస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి, ప్రతి మనిషికి విలువ ఎంత ఘనమైంది అని అంటే ఒకసారి మీరు పరిశీలించగలిగినట్లయితే, జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం లేనివాడు, వృద్ధుడు, ఏ పని లేనివాడు, గవర్నమెంట్ దృష్టిలో ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి అందరికీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. నువ్వు ఎక్కువ చదువుకున్నావని నీ ఓటుకు ఒక విలువ ఇవ్వలేదు, నువ్వు తక్కువ చదువుకున్నావని నీ ఓటుకు విలువ తక్కువ చేయలేదు. దేవుని బిడ్డలారా, అందరికీ సమానమైనటువంటిది ఒకే హక్కు ఇచ్చినట్లు దేవుడు కూడా జ్ఞానం కలిగిన వాడిని నీకు జ్ఞానం ఎక్కువగా ఉన్నదని చెప్పి నీకు ఒక ఇచ్చే దీవెనలు ఘనంగా ఇవ్వలేదు. నువ్వు జ్ఞానం తక్కువవాడని, నీ తెలివితేటలు తక్కువవాడని నీకు ఇవ్వబడి ఆధిక్యత తక్కువగా ఇవ్వలేదు. అందరికీ సమానంగా ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను ఎవరో పట్టించుకునేవారు లేరు, నన్ను ఎవరు ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరని కుంగిపోతున్న నీతో యేసయ్య ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, ఒంటరైన నిన్ను 1000 మంది అగ్గేటట్లు చేస్తాను, ఎన్నిక లేని నిన్ను బలమైన జనంగా చేస్తానంటున్నాడు. కనుక అట్టి దేవుని మాట నీవు అంగీకరించి హృదయపూర్వక విశ్వసించిన యెడల దేవుడు నీ జీవితంలో ఇట్టి వాగ్దానం నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి అని చెప్పు మాటను నీ జీవితంలో అనుభవించుకుని ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినిచున్నారు. వారందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి నీ కృపచేత బలపరిచి భద్రపరిపి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడై ఉండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.